ఇప్పుడు నేను లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఉంది x+1 into dy/dx minus y equal e⁻³ into x+1 whole square. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు 4 స్టెప్స్ చెప్పాను. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే కన్వర్ట్ ఇంటూ స్టాండర్డ్ ఫార్మ్ వేర్ dy/dx plus p(x) into y equal to q(x). ఇచ్చిన క్వశ్చన్ ని మనం స్టాండర్డ్ ఫార్మ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఈ ప్రాబ్లం కి ఇప్పుడు 2 సైడ్ల మనం x+1 తోటి డివైడ్ చేద్దాం. సో x+1 divide on both sides. x+1 dy/dx minus equal to e⁻³ into x+1 whole square by x+1. ఇక్కడ న్యూమరేటర్ లో డినామినేటర్ లో x+1 క్యాన్సల్ చేస్తున్నాను. అప్పుడు dy/dx minus y/x+1 equal to e⁻³ into x+1. p(x) అంటే మైనస్ y ఇక్కడ p(x) అంటే -1/x+1, q(x) అంటే e⁻³ into x+1 స్టాండర్డ్ ఫార్మ్ ఆధారంగా. ఇప్పుడు ఈ ప్రాబ్లం యొక్క స్టెప్ 2 ఏమిటంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు e⁻p(x) into dx. ఇక్కడ మనం p(x) ప్లేస్ లో -1/x+1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది చూస్తుంటేనే మీకు ఒకటి గుర్తుకు రావాలి, మనకు ఒక ఫార్ములా ఉందని ఇంటిగ్రల్ 1/x dx ఈక్వల్ టు log x ప్లస్ c. దీని ఆధారంగా చూసుకుంటే e⁻−log x+1 అనేది ఈ విధంగా అవుతుంది. అప్పుడు మనకి ఇంకో ఫార్ములా ఉంది n into log x ఈక్వల్ టు log x⁻n. ఇక్కడ మైనస్ అనేది n అవుతుంది, log x+1 అనేది x అవుతుంది. దీని ఆధారంగా ఫార్ములా రాస్తే మనకి ఇప్పుడు ఇంకో ఫార్ములా ఉంది e⁻log x ఈక్వల్ టు x. ఇక్కడ మనం x+1 ని x+1 whole⁻⁻1 ని మనం x లెక్క కన్సిడర్ చేస్తున్నాం. సో ఇక్కడ x+1 అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం యొక్క జనరల్ సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. ఏంటిదంటే y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c. ఇప్పుడు నేను మనకు వచ్చిన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ యొక్క ప్లేస్ లో. దాంతో పాటు q(x) ప్లేస్ లో q(x) ఈక్వల్ టు e⁻³ ఇంటూ x+1 కూడా సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ -1/x+1
ఈక్వల్ టు ఇంటిగ్రల్ e పవర్ ఆఫ్ 3x ఇంటూ x ప్లస్ 1 అనేది q ఆఫ్ x. ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ -1 బై x ప్లస్ 1 ఇంటూ dx ప్లస్ c. ఇప్పుడు మనం RHS సైడ్ ఉన్న x ప్లస్ 1 ని క్యాన్సిల్ చేద్దాం. న్యూమరేటర్ లో ఉన్న x ప్లస్ 1 ని డినామినేటర్ లో ఉన్న x ప్లస్ 1 ని మనం క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ మైనస్ అనేది ముందు పెడుతున్నా ఇంటిగ్రల్ ముందు. LHS దిక్కు ఇదే విధంగా రాసుకోవాలి. LHS దిక్కు ఉన్న మైనస్ RHS దిక్కు ఉన్న మైనస్ అనేది క్యాన్సిల్ చేస్తున్నాను. నా ప్రీవియస్ వీడియోలో ఫార్ములాస్ చెప్పేటప్పుడు నేను ఈ ఫార్ములా డిస్కస్ చేశాను. ఇంటిగ్రల్ e పవర్ ఆఫ్ a ఆఫ్ x ఇంటూ dx ఈక్వల్ టు e పవర్ ఆఫ్ ax బై a. దీని ఆధారంగా చూసుకుంటే మనం దీన్ని e పవర్ ఆఫ్ 3x బై 3 అని రాసుకోవచ్చు. ఇక్కడ a ప్లేస్ లో 3 ఉంది అంతే, మిగతా ఫార్ములా అంతా సేమ్. ఇక్కడ చూడండి a ప్లేస్ లో 3 ని సబ్స్టిట్యూట్ చేయండి. ఈ విధంగా రాసుకోవచ్చు. LHS దిక్కు y బై x ప్లస్ 1 అనేది 5. ఇప్పుడు స్టెప్ 4 ఏంటి అంటే సాల్వ్ ఫర్ y. సాల్వ్ ఫర్ y అంటే ఏం లేదు, ఈ LHS దిక్కు ఉన్న x ప్లస్ 1 ని మనం RHS దిక్కు పంపాలి. అప్పుడు LHS దిక్కు ఒక y ఉండాలి. ఇక్కడ నేను సొల్యూషన్ కూడా రాసినాను. y ఈక్వల్ టు x ప్లస్ 1 ఇంటూ e పవర్ ఆఫ్ 3x బై 3 ప్లస్ c. ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినానని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఈ వీడియోని చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని మీరు అనుకుంటే ఈ ఛానల్ ని లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.